వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మ మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే మంగళగిరిలో ఆర్కే రీఎంట్రీ అని చెప్పి కూడా మనం ఒక టైటిల్ ఖాయం చేస్తున్నాం ఈ రోజున. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి మంగళగిరిలో వేరే ఆప్షన్ అయితే కనిపించట్లేదు. అందుకే ఆర్కేని ఎలాగైనా సరే మళ్ళీ అక్కడ యాక్టివ్ చేయాలని జగన్మోహన్ రెడ్డి ఆలోచన చేస్తూ ఉన్నారు. అందుకే ఇన్ని రోజులుగా పూర్తిగా మొన్నటి ఎన్నికల్లో డిమోరలైజ్ అయ్యారు ఆర్కే కొన్ని పరిణామాల కారణంగా. మధ్యలో కాంగ్రెస్కి కూడా వెళ్ళి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి రాయబారంతో తన అన్న రాయబారంతో వెనక్కి రావడం జరిగింది. వెనక్కి వచ్చినప్పటికీ కూడా ఈరోజు పార్టీ ఓడిపోయింది ఒక మాట అయితే, బట్ జగన్మోహన్ రెడ్డి మాత్రం ఆ స్థాయిలో ఆర్కే మీద ఫోకసే పెట్టలేదు. అసలు గట్టిగా చెప్పుకోవాలంటే ఆర్కేని గాలికి వదిలేశారనుకోవాలి జగన్మోహన్ రెడ్డి. అలాంటి ఆర్కేని మళ్ళీ అక్కడ యాక్టివ్ చేయాలని జగన్మోహన్ రెడ్డి ఆలోచన చేస్తున్నారు. అందుకు అసలు కారణం ఏంటనేది మనం ఒకసారి చూసినట్లయితే, ఈ కారణానికి అసలు రీజన్స్ ఏంటి చెప్పుకోవాలంటే గతంలో కూడా ఒకసారి వెళ్ళి రావాలి మనం. ఆర్కే మనకు తెలుసు, ఆళ్ల రామకృష్ణారెడ్డి అయోధ్య రామరెడ్డికి స్వయాన తమ్ముడు. ఆయన ప్రజెంట్ అయోధ్య రామరెడ్డి వైఎస్ఆర్సీపీ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. వైఎస్ హయాం నుంచి కూడా రాంకీ గ్రూప్ ద్వారా వాళ్ళకి క్లోజ్ అసోసియేషన్ ఉండేది. అలా ఆయనకి వైఎస్ఆర్తోని కాంగ్రెస్తోని అయోధ్య రామరెడ్డికి సన్నిహిత సంబంధాలు ఉండేవి. ఆయన ద్వారానే ఆళ్ల రామకృష్ణారెడ్డి కూడా కాంగ్రెస్లోకి ఎంట్రీ ఇచ్చే ప్రయత్నం చేశారు. అయితే వన్స్ వైఎస్ఆర్సీపీ వైఎస్ మరణం తర్వాత జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టిన పరిస్థితుల్లో ఆ రోజు ఆళ్ల రామకృష్ణారెడ్డి కూడా తన అన్నతో పాటు వైఎస్ఆర్సీపీలోకి ఎంట్రీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ ఆఫ్ ఆల్ 2014లో ఆయనకి టికెట్ ఇవ్వడం జరిగింది. అది కూడా మంగళగిరి లాంటి ఒక స్ట్రాంగ్ బేస్ ఉన్న సీట్. అది కూడా బీసీ ఓట్ బ్యాంక్ ఎక్కువగా ఉన్న సీట్. ఆ మంగళగిరి సీటు ఆర్కేకి కేటాయించారు. సో ఈ క్రమంలోనే ఆ రోజు చూసినట్లయితే టీడీపీ నుంచి గంజి చిరంజీవి పోటీ చేశారు. బట్ ఆ రోజున ఆర్కే గంజి చిరంజీవి మీద గెలవడం జరిగింది. అంటే అది వైఎస్ఆర్సీపీ హస్తగతమైంది అనుకోవాలి ఆ రోజు మంగళగిరి సీటు. ఇక అట్ ద సేమ్ టైం ఆ రోజు పార్టీ ఓడిపోయింది. దెన్ టీడీపీ అధికారంలోకి వచ్చింది. టీడీపీ ఆ రోజు అధికారంలో ఉన్న సమయంలో అనేక రకాలుగా టీడీపీని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు ఆర్కే. ఎందుకంటే అమరావతిని ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు రాజధానిగా నిర్ణయించారో అప్పటి నుంచి కూడా ఎంతోమంది ఒక 33,000 ఎకరాల భూముల్ని ఒక లాఠీ విరగకుండా, ఒక కన్నీటి బొట్లు లేకుండా, ఒక రక్తం చెందకుండా ఆ స్థాయిలో ఇచ్చారంటే అది ఒక వరల్డ్ రికార్డ్. అది ఎవరు కూడా తుడిచేయలేరు, కాదనలేరు. సో అలాంటి పరిస్థితి నుంచి వాళ్ళలో కొంతమంది ఎవరైనా మనం ఒక ఇష్యూ ఏదైనా తెర మీద తీసుకొస్తేనో, ఒక సంక్షేమ పథకాలు ఇస్తేనో సాచ్యురేషన్ పాయింట్ అన్ని చోట్ల మనం ఎక్స్పెక్ట్ చేయలేం. సో ఎక్కడో ఒకరో ఇద్దరు దాన్ని వ్యతిరేకించేవాళ్ళు, లేకపోతే వాళ్ళ ఆశలు ఫుల్ఫిల్ కాని వాళ్ళు చాలామంది ఉంటారు. సో ఆ క్రమంలోనే మనం చూసినట్లయితే అలా కొంతమంది ఏదైతే భూములు ఇచ్చిన వాళ్ళకి కంపెన్సేషన్ విషయం కావచ్చు, పంటలు పండే భూముల విషయాలు పునరాలోచన కావచ్చు, ఇలాంటి వాళ్ళందరినీ కలిపేవాళ్ళు ఆళ్ల రామకృష్ణారెడ్డి. వాళ్ళని తీసుకొని జగన్మోహన్ రెడ్డి దగ్గర మీటింగ్ల మీద మీటింగ్లు పెట్టేవాళ్ళు. లైక్ ఉండవల్లి దగ్గర కొంతమందిని, ఉద్దనరాయుడుపాలెం రైతులను కొంతమందిని అలా తీసుకురావడమే కాదు, అందరితో ఆగలేదు ఆయన. వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి ఏదో ఒక హామీ ఇస్తూ ఉండేవాళ్ళు. అందరితో ఆగలేదు, అదే స్థాయిలో కేసులు కూడా వేసే ప్రయత్నం చేశారు ఆళ్ల రామకృష్ణారెడ్డి. అసలు ఒక్క మాటలో చెప్పాలంటే పాపం ఆయన మంగళగిరిని వదిలేసి పూర్తిగా ఆ కేసుల మీదే ఫోకస్ పెట్టారు. 100 నుంచి 120 దాకా కేసులు ఆ రోజు ఆళ్ల రామకృష్ణారెడ్డి టీడీపీ ప్రభుత్వానికి సంబంధించి, అమరావతి రైతులకు సంబంధించి, ఓటుకు నోటు లాంటి ఇష్యూలను కూడా వదిలిపెట్టకుండా కేసులు వేస్తూ వచ్చారు ఆయన. ఎన్నోసార్లు కోర్టు మొట్టికాయలు వేసినా పాపం తన సొంత ఖర్చులతో టీడీపీ మీద ఒంటికాలతో వెళ్ళేవాళ్ళు. ఈయనకి తోడు ఆ రోజు పొన్నగోలు సుధాకర్ రెడ్డి వైఎస్ఆర్సీపీ తరపున లాయర్గా ఉండేవాళ్ళు. సో ఈయన కలిసి ఒక జంట కవుల్లాగా ఎప్పుడు కూడా అనేక కేసులను ఫేస్ చేసే ప్రయత్నం చేశారు కోర్టులో. ఇక అలాంటి ఆళ్ల రామకృష్ణారెడ్డికే మరొకసారి జగన్మోహన్ రెడ్డి 2019లో టికెట్ అనౌన్స్ చేశారు. నిజానికి మనం చూసినట్లయితే లోకేష్ 2014లోనే పూర్తి స్థాయిలో ప్రధాన కార్యదర్శి హోదాలో పార్టీలోకి ఎంట్రీ ఇచ్చారు. అధికారం వచ్చిన 1.5 ఏళ్ల తర్వాత చంద్రబాబు నాయుడు ఆయనకి ఎమ్మెల్సీ ఇవ్వడం జరిగింది. అక్కడి నుంచి మంత్రిని కూడా చేశారు, ఐటీ మినిస్టర్గా. ఇక లోకేష్ ఎప్పుడైతే ఎప్పుడు కూడా లోకేష్ని టార్గెట్ చేయడానికి వైసీపీ ఈ అంశాన్ని తెర మీద తీసుకొచ్చేది. ప్రత్యక్ష ఎన్నికల్లో ఎప్పుడు కూడా పోటీ చేసే ధైర్యం లోకేష్కి లేదు అంటూ కూడా, అలా పరోక్షంగా ఎన్నికైన లోకేష్కి ఎలా మంత్రి పదవి ఇస్తారంటూ కూడా ఆయన టార్గెట్ చేసే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలోనే లోకేష్ మంగళగిరిలోనే పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు 2019 ఎన్నికల కంటే ముందు. యాక్చువల్గా అది బీసీ ఓట్ బ్యాంక్ ఉన్న సీట్. అది ఎక్కువగా మేజర్ షేర్ వాళ్లే ఉంటారు, పద్మశాలీలు. దట్టు టీడీపీ ఖాతాలో 80s తర్వాత ఆ సీటు వచ్చిన పరిస్థితి లేదు. చాలామంది లోకేష్ నిర్ణయం డినై చేశారు, ఇంక్లూడింగ్ చంద్రబాబు నాయుడు. కానీ ఆ రోజు చంద్రబాబు నాయుడు మాత్రం అనేక మంది ముందుకు వచ్చారు లోకేష్ కోసం ఆ సీటు మేము ఇస్తామని చెప్పేసి. కానీ ఆ రోజు ఏదైతే లోకేష్ మాత్రం అలాంటి సీట్లో గెలిస్తేనే తనకు రెప్యుటేషన్ ఉంటుందంటూ కూడా పట్టుబట్టారు ఆయన. అమరావతి ప్రాంతంలో మంగళగిరి ఉండటం కావచ్చు, పరిశ్రమల శాఖ మంత్రిగా అనేక పరిశ్రమలు అక్కడికి తెచ్చిన విధానం కావచ్చు. సో ఈ నిర్ణయాలతో లోకేష్ చాలా సీరియస్గా స్టబ్బోర్న్గా మంగళగిరిని ఎంచుకున్నారు. అయితే ఆ ఎన్నికల్లో షర్మిల లాంటి వాళ్ళు పూర్తి స్థాయిలో లోకేష్కి వ్యతిరేకంగా ప్రచారాన్ని అక్కడి నుంచే స్టార్ట్ చేయడం జరిగింది. మరోవైపు జగన్మోహన్ రెడ్డి
ప్రభుత్వం అధికారంలోకి ఏదైతే ప్రభుత్వాన్ని ఫామ్ చేసినట్లయితే తాము అధికారంలోకి వచ్చినట్లయితే ఆళ్ల రామకృష్ణారెడ్డికి మంత్రి పదవి ఇస్తానని కూడా హామీ ఇవ్వడం జరిగింది. అది కూడా లోకేష్ని ఓడిస్తే. దెన్ ఆ ఎన్నికల్లో లోకేష్ నిజంగానే ఓడిపోయారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జగన్మోహన్ రెడ్డి వేవ్ ఏదైతే ఉందో అప్పుడు కూడా పనిచేసింది. దెన్ లోకేష్ ఓడిపోయారు. అక్కడి నుంచి మనం చూస్తే లోకేష్ ఓటమే ఒక ఎత్తు, టీడీపీ ఓటమే ఒక ఎత్తు అన్నట్టుగా వైఎస్ఆర్సీపీ ప్రచారం చేసేది, ఆయన హ్యూమిలేట్ చేసే ప్రయత్నం చేసేది 2019 నుంచి మొన్నటి 24 ఎన్నికల వరకు. మరోవైపు చూస్తే పాపం మంత్రి పదవి ఇస్తా అన్న ఆళ్లని పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గాలికి వదిలేశారు. ఆళ్ల తర్వాత పార్టీలోకి వచ్చిన చాలామంది రోజా లాంటి వాళ్ళకి మంత్రి పదవులు దక్కాయి. కానీ ఆళ్ల రామకృష్ణారెడ్డి మాత్రం అక్కడే ఉండిపోయారు. అయితే పార్టీ అధికారంలో ఉన్న అన్ని రోజులు తను ఎక్కడా పట్టించుకోవట్లేదు జగన్మోహన్ రెడ్డి. తన ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న జగన్మోహన్ రెడ్డి తనను గాలికి వదిలేశారంటూ కూడా ఎన్నోసార్లు ఆళ్ల రామకృష్ణారెడ్డి వాపోతూ వచ్చేవాళ్ళు. ఇక తాను విదేశాల్లో ఉన్న సమయంలో ఆయన ప్రత్యర్థులందరినీ కూడా పార్టీలోకి చేర్చుకునే ప్రయత్నం చేశారు. గంజి చిరంజీవి టీడీపీ నుంచి రావడం జరిగింది, కాంట్రు కమలా వచ్చేశారు, అదేవిధంగా చూస్తే మురుగుడు హనుమంతరావు కూడా వచ్చేశారు. వీళ్ళు చాలక 2024 ఎన్నికలకు లోకేష్ మరోసారి అక్కడి నుంచే పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. ఈసారి ఎంతమంది వారించినా కూడా ఆయన వెళ్ళలేదు, గెలిచి చూపిస్తానంటూ సవాల్ చేశారు. తాను ఓడిపోయినా 19 నుంచి 24 వరకు మంగళగిరిలోనే ఉన్నారు లోకేష్. అనేక రకాలుగా ఆ కాన్స్టిట్యున్సీ ప్రజలకు ఆయన అండగా ఉంటూ వచ్చారు, సమస్యల విషయంలో కావచ్చు, మిగతా వాటి విషయంలో కావచ్చు. ఇక ఆ టైంలో చూస్తే ఒకవైపు ఏదైతే గంజి చిరంజీవి, మరోవైపు కాండ్రు కమల, మరోవైపు మురుగుడు హనుమంతరావు, వీళ్ళు చాలక ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఏదైతే రాయపాటి సాంబశివరావు కొడుకు శ్రీనివాస్ని కూడా తీసుకురావడం జరిగింది లోకేష్కి వ్యతిరేకంగా ప్రచారం చేయించేందుకు. ఈ క్రమంలోనే ఆ రోజున ఫైనల్గా ఆళ్ల రామకృష్ణారెడ్డి అయితే ఈ సఫికేషన్ తీసుకోలేకపోయారు. తనకి టికెట్ వస్తుందో లేదో అన్న ఆలోచనతో ఎలాగూ రాదని ముందుగానే తెలుసుకొని ప్రిడిక్ట్ చేసి ఆయన కాంగ్రెస్లోకి వెళ్ళారు, షర్మిలతో చేతులు కలిపారు. బట్ ఎన్నికల నాటికి ఎలాగైనా లోకేష్ను ఓడించాలంటే ఆర్కే ఉండాల్సిందే అనుకున్నారు జగన్మోహన్ రెడ్డి. అందుకే ఆయనకి రాయబారం చేసేందుకు తన అన్నయ్యని అయోధ్య రామరెడ్డిని పంపిస్తే అయోధ్య రామరెడ్డి ఆర్కేని తీసుకొచ్చి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి కల్పించారు. ఆయన పార్టీలో చేరారు. పాపమైన టికెట్ లేదు. బట్ మురుగుడు హనుమంతరావు కోడలైన మురుగుడు లావణ్యకి ఆ రోజు టికెట్ ఇవ్వడం జరిగింది. ఆమె కాంట్రు కమల కూతురే. దెన్ ఒక మహిళా సెంటిమెంట్ వర్కౌట్ అవుతుంది. గతంలో ఎలాగైతే షర్మిలా ప్రచారం వర్కౌట్ అయిందో 19లో అలాగే మహిళా సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందని జగన్మోహన్ రెడ్డి ఆశించారు. ఆర్కేని తీసుకొస్తే ఆయన ఓట్ బ్యాంక్ కూడా తమ వైపు మళ్ళుతుంది అనుకున్నారు. ఇంతమంది బీసీ నేతలు అంతా తన పార్టీలో ఉన్నారు కాబట్టి లోకేష్ ఓటమి ఖాయమని అంచనాలు వేశారు. కానీ వీటన్నిటిని పటాపంచలు చేస్తూ లోకేష్ ఆ స్థాయిలో మెజారిటీ, రికార్డ్ బ్రేక్ మెజారిటీ సాధించడం అనేది మాత్రం అది నభూతో నభవిష్యత్ అనుకోవాలి. ఇక ఈ పరిణామాల తర్వాత ఆర్కే పూర్తిగా సైలెంట్ అయిపోయారు. లోకేష్ ఈరోజు మంత్రిగా కూడా ఉన్నారు. సో ఎక్కడ కూటమి ప్రభుత్వానికి టార్గెట్ అవుతానన్న ఆలోచనతో ఆర్కే సైలెంట్ అయ్యారు. కానీ ఎట్ ద సేమ్ టైం చూస్తే లోకల్గా ఉన్న యాక్టివిటీస్లో భాగంగా లోకేష్ ఏదైనా సభ పెట్టినా, కార్యక్రమం పెట్టినా మురుగుడు హనుమంతరావు లాంటి నేతలు కూడా అక్కడ అటెండ్ అవుతూ ఉన్నారు. కాండ్రు కమలా లాంటి వాళ్ళు కూడా లోకేష్కి మద్దతు ఇచ్చే విధంగా మాట్లాడుతున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే ఈ రోజున వీళ్ళంతా కూడా ఆల్మోస్ట్ నిజంగా టీడీపీకి మద్దతు ఇస్తున్న విధానం అక్కడ కనిపిస్తూ ఉంది. లోకల్గా ఏదైతే ప్రభుత్వ వైఫల్యాల విషయంలో కావచ్చు, లోకేష్ని టార్గెట్ చేసే విషయంలో కావచ్చు, వాళ్ళకి ఇష్యూస్ ఏమీ లేకుండా పోయినాయి. అందుకే మంగళగిరి లాంటి ఒక కాన్స్టిట్యున్సీలో ఈరోజు తన సొంత ఇల్లు అని లోకేష్ చెప్తా ఉన్నారు ఆ కాన్స్టిట్యున్సీని. అందుకని అక్కడ కనీసం అపోనెంట్ పార్టీస్ నుంచి లోకేష్కి వ్యతిరేకంగానో ఆయన పనులకు వ్యతిరేకంగానో ఒక చిన్న వాయిస్ కూడా వినిపించట్లేదు. అందుకే జగన్మోహన్ రెడ్డికి ఈ పరిణామాలతో ఆర్కే పూర్తిగా సైలెంట్ అయ్యారు. ఏ రకంగా చూసినా అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా తనకి న్యాయం జరగలేదనే ఆవేదనలో ఆయన ఉన్నారు. అందుకే జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఎలాగైనా మరోసారి ఆర్కేని పూర్తి స్థాయిలో మంగళగిరికి పంపించే ప్రయత్నం చేస్తున్నారు. మంగళగిరి సమన్వయకర్తగా అఫీషియల్గా ఆర్కేని అనౌన్స్ చేసేందుకు కూడా జగన్మోహన్ రెడ్డి సిద్ధమవుతూ ఉన్నారు. పూర్తి స్థాయిలో ఆళ్ల రామకృష్ణారెడ్డి అక్కడ ఫోకస్ పెట్టినట్లయితే ఇప్పటి నుంచే ఆ కాన్స్టిట్యున్సీ ప్రజలను తమ వైపు తిప్పుకోవచ్చని ఆలోచన చేస్తూ ఉన్నారు. అయితే ఇది పూర్తి స్థాయిలో లోకేష్ ఇప్పట్లో మంగళగిరిని వదిలే ప్రసక్తే లేదని మనం అనుకోవచ్చు. ఎందుకంటే ఆ స్థాయిలో ఆయన ప్రజలను హక్కును చేర్చుకున్నారు. ఆ ప్రజలు కూడా ఆయన సొంత కొడుకులో ఓన్ చేసుకున్నారు కాబట్టి. సో అలాంటి లోకేష్కి చెక్ పెట్టారనే ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి ఆర్కే రూపంలో చేస్తున్న ప్రయత్నం ఎంతవరకు వర్కౌట్ అవుతుందనేది ఇంకొద్ది రోజుల్లోనే తేలిపోబోతోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.